భారతదేశంలో అందరినీ ఓడించి వచ్చిన కాశ్మీరీ పండిట్ని ఆయన ఒక్క శ్లోకంతోనే ఆయన ఓడించేశారు. అంతటి ప్రతిభా పాఠవాలు. ఎందుకంటే ఆయన స్వయం భగవాన్ కాబట్టి ఆయన పూర్ణ జ్ఞానం కలవారు. భగవాన్ ఎట్టి పరిస్థితిలో ఉన్నా కూడా ఆయన భగవాన్ అన్నమాట. ఆ విధంగా భగవంతుడు అప్పుడు చిన్న వయసులోనే వివాహం జరిపేవారు. 14వ శతాబ్దంలో భగవంతుడు ఆవిర్భవించారు ఈ భూమండలం పైన. అప్పుడు చైతన్య మహాప్రభువుకు వివాహం జరిపించారు. తర్వాత ఆయన 25వ సంవత్సరంలోనే విస్తృతంగా ప్రచారం చేయటం కోసము గృహస్థాశ్రమం విడిచి సన్యాసాశ్రమము స్వీకరిస్తారు. అప్పుడు ఆయనకు భగవంతుడు కేశవుడు అంటారు. అంటే అందమైన కేశాలు గలవాడండి. మన కేశాలు మురికితో కూడి ఉంటాయి, మనదంతా మలం. కానీ భగవంతుడు అమలం అన్ని. భగవంతుని కేశాలు దివ్యమైనవన్నమాట. అంత అందంగా ఉన్న కేశాలు సన్యాసాశ్రమం తీసుకున్నప్పుడు ఆయనకు కేశఖండన చేస్తారు. అప్పుడు అందరూ మొత్తం చాలా బాధపడతారు. ఆయన చాలా చాలా బాధపడతారు. అంతకుముందు అక్కడ ముస్లిమ్స్ పరిపాలించేవారండి. కాజీ అనే అతను అక్కడ పరిపాలించేవారు. వారు సంకీర్తన ఉద్యమాన్ని నిరసిస్తూ, అంటే ఎవరైనా భక్తులను హింసించడము, భక్తులు కీర్తన చేయొద్దని చెప్పడము అలాంటివి చేసేవారు. అది చైతన్య మహాప్రభువుకు తెలిసి భక్తులను బాధ పెట్టడం సహించక వెంటనే అందరినీ సంకీర్తనకు ఆహ్వానిస్తారు. ఎంత లక్షల మంది! ఆ కాలంలోనే జనాభా తక్కువ ఉండే సమయము. ఆ సమయంలోనే లక్షల మంది చైతన్య మహాప్రభు పిలుపు మేరకు అందరూ నదియాకు వస్తారు. అందరూ మాయాపూర్లో 16 బృందాలుగా ఏర్పడి కాగడాలు తీసుకొని ప్రతి ఒక్క సంకీర్తన బృందము అన్ని వీధులలో కీర్తన చేసుకుంటూ 16 బృందాలు లక్షలాది మంది జనము కాజీ భవనాన్ని చుట్టుముడతారండి. చుట్టుముడితే కాజీ చాలా భయపడిపోతారు. కాజీ వచ్చి చైతన్య మహాప్రభుకు ప్రణామం చేసుకొని కూర్చుంటారు. ఆయనకు అన్ని బోధిస్తారండి. అంతా భగవంతుడు ఒకడే. భగవంతుడు మీరు ఖురాన్ లో అల్లా అని పిలుస్తున్నారు. అల్లా అంటే సర్వశక్తిమంతుడు, దేవాదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అని ఖురాన్ నుంచే వాళ్ళకు కొన్ని వాక్యాలు తీసి ఉదాహరణతో సహా భగవంతుడు రూపం కలవాడు కృష్ణుడు అని శ్రీ చైతన్య మహాప్రభు కాజీకి వివరించి నిరూపిస్తారండి. భగవంతుడుని కాజీ అంగీకరిస్తారు, శ్రీకృష్ణ భగవాన్ని. ఆ విధంగా కాజీలో మార్పు తీసుకొని వస్తారనమాట భగవంతుడు. ఇంకా ఒక సంఘటన జరిగింది. కాజీ